హలో గైస్, వృషకర్మ. సో ఇప్పుడే టీజర్ రావడం జరిగిందనమాట. ఇప్పుడంటే ఇప్పుడు కాదు, మధ్యాహ్నం ఆ టైం పేజ్లో వచ్చిందనమాట. సో టీజర్ ఫస్ట్ ఇంప్రెషన్, టీజర్ కాదు గ్లిమ్స్ రావడం జరిగింది. సో గ్లిమ్స్ ఫస్ట్ ఇంప్రెషన్ నాకు నచ్చింది. సో అందుకని వీడియో చేస్తున్నాను అనమాట. సో నాగ చైతన్య, సో ఈయన మూవీస్ మీ అందరికీ తెలిసిందే, నాగార్జున గారి కొడుకు అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే 2022లో బంగారాజు అనే మూవీతో వచ్చాడు, యాక్షన్ డ్రామా. సో 2022లోనే లాల్ సింగ్ చెద్దా అని చెప్పేసి, ఇది ఒక హిందీ మూవీ అనమాట. మన అమీర్ ఖాన్ తోటి తీసిండనమాట. సో అంటే కో యాక్టర్ అనమాట. 2022లోనే థ్యాంక్ యూ అనే ఒక మూవీ వచ్చాడు. సో ఇది రొమాంటిక్ డ్రామా అనమాట. 2023లో కస్టడీ అనే ఒక మూవీతో వచ్చాడు, ఇది యాక్షన్. సో అందులో కాప్ అనమాట మూవీ. అండ్ 2025లో తాండేల్ అనే మూవీతో వచ్చాడు సాయి పల్లవి తోటి. సో యాక్షన్ డ్రామా అనమాట. సో ఇది యాక్షన్ లవ్ స్టోరీ సో ప్లస్ డ్రామా. సో ఇందులో అయితే ఇప్పుడు ప్రజెంట్ 2026లో వృషకర్మ అనే మూవీతో వస్తున్నాడు అనమాట. ఇది హర్రర్ జోన్లో. సో నాకు నాగ చైతన్య గారిలో నచ్చింది ఏంటంటే జానరాస్ చేంజ్ చేయడం. సో ఒకే మూవీ మీద వెళ్ళడం కాకుండా, ఇప్పుడు కొంతమంది ఉంటారు, కొంతమంది నేను పేర్లు పెట్టాను కానీ కొంతమంది యాక్టర్స్, అది వాళ్ళ చాయిస్, నేనేం వాళ్ళని తప్పు పట్టట్లేదు. సో కొంతమంది ఏంటంటే ఓన్లీ యాక్షన్ మూవీస్ తీస్తూ ఉంటారు, కొందరు ఏంటంటే ఓన్లీ లవ్ స్టోరీస్ తీస్తూ ఉంటారు, కొందరు ఇలా ఉంటుంది అన్నమాట. డిఫరెంట్ జోనర్ ట్రై చేసినప్పుడే, లైక్ ఇప్పుడు ప్రభాస్ గారు ఉన్నారు అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, నేను ఆయనే అని చెప్పట్లేదు. సో డిఫరెంట్ జానర్స్ ట్రై చేస్తారు. నాని గారు ఉన్నారు, డిఫరెంట్ జానర్స్ ట్రై చేస్తారు. సో నాకు చాలా ఇష్టం అండి. సో ఎప్పుడు యాక్షన్ ఉండాలి అది కాదు అక్కడ. అంటే ఇప్పుడు యాక్షన్ ఉన్నా కూడా, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తా, ది బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తా, రాజమౌళి గారి మూవీస్ అండి. ఇప్పుడు అండ్ మూవీస్లో కామన్గా ఉండేది యాక్షన్. సో యాక్షన్తో పాటు యాక్షన్ లవ్ స్టోరీ ఉంటుంది, యాక్షన్ మైథలాజికల్ యాక్షన్, ఇప్పుడు వచ్చేది అదే ఎస్ఎస్ఎంఈ ఉంటేనే. సో పీరియాడిక్ యాక్షన్ డ్రామా ఉంటుంది. సో ఇట్లా డిఫరెంట్ యాక్షన్స్ అయితే ఉంటాయి అనమాట. యాక్షన్ కామెడీ, మర్యాద రమణ. సో ఇలా అయితే ఉంటాయి అనమాట. ఇలా ట్రై చేసినప్పుడే ఆడియన్స్కి ఒక ఇంప్రెషన్ కలుగుతుంది అనమాట. ఏంటంటే అరే కొత్తగా ట్రై చేస్తున్నాడు, కొత్తగా అంటే లుక్ కూడా చేంజ్ అయ్యే ఛాన్స్ ఉంటుందండి. అది నేను చెప్పదలుచుకున్నది. సో ఇందులో ఈ మూవీలో యాక్టర్స్ అయితే నాగార్జున గారు హీరో అనమాట, మీనాక్షి చౌదరి గారు హీరోయిన్ అనమాట. సో ఈ మూవీ అంటే ఇవాళ మీనాక్షి చౌదరి గారి బర్త్డే. సో హ్యాపీ బర్త్డే టు మీనాక్షి చౌదరి గారు. సో బర్త్డే స్పెషల్గా రిలీజ్ చేశారేమో అని నేను అనుకుంటున్నా, మేబీ అయ్యి ఉండొచ్చు. మ్యూజిక్ అయితే అజనీష్ బి లోకనాథ్ అనమాట. సో చాలా బాగా ఇస్తాడు స్కోరు. మీకు మూవీ మంగళవారం కానీ, మొన్న వచ్చిన ఏదో మూవీ అబ్బా కాంతారా. సో ఇట్లాంటి మూవీస్కి అయితే ఆయన వర్క్ చేశాడు. సో ఆయన మ్యూజిక్ అయితే చాలా బాగుంటుంది. ఈ మూవీలో సౌండ్ ఎఫెక్ట్స్ నాకు చాలా బాగా నచ్చాయి. సో కొద్దిగా డిఫరెంట్గా ట్రై చేస్తారన్నట్టుగా నాకు అనిపించింది ఈ మూవీలో, ఈ గ్లిమ్స్ టీజర్లో. సో కొద్దిగా డిఫరెంట్గా మ్యూజిక్ ట్రై చేస్తారనిపించింది. అండ్ డైరెక్టర్ అయితే కార్తిక్ దండు. సో ఈయన మూవీస్ చూసుకున్నట్లయితే ఒక మూవీ అయితే మీకు మంచి కొద్దిగా దగ్గర ఉండే మూవీస్ అయితే చెప్తా, విరూపాక్ష. సో ఈయన విరూపాక్ష డైరెక్టర్ అనమాట. స్టోరీ మాత్రం సుకుమార్ గారిది. అండ్ ఈవెన్ ఈ మూవీకి ప్రొడ్యూసర్ ఆల్సో వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్ సుకుమార్ గారే అనమాట. సో ఎలా ఉంటుందో చూడాలి డెఫినెట్గా. అండ్ విజువల్స్ అయితే నాకు చాలా బాగా నచ్చాయి. ఒక హర్రర్ డ్రోన్, అసలు ఒక ఇండియన్ సినిమా స్టాండర్డ్స్ ఏనా అన్నట్టుగా నాకు అనిపించింది. నాకు అంటే పాత మూవీస్ పక్కన పెడితే ఒక హాలీవుడ్ కైండ్ ఆఫ్ మూవీ ఏదన్నా ఉన్నదా అని అంటే, నేను చూసింది ఇప్పటి వరకు హర్రర్ మూవీస్లో ఏదన్నా ఉన్నదా అని అంటే ఏ మూవీ అని అంటే డిమోంటీ కాలనీ అండి. డిమోంటీ కాలనీ మూవీ చాలా బాగుంటుంది. ఈవెన్ హాలీవుడ్ రేంజ్కి మించి ఉంటుంది డిమోంటీ కాలనీ 2, డిమోంటీ కాలనీ. సో ఇట్లాంటి అంటే అట్లా దాని తర్వాత ఇండియన్ సినిమా, మన తెలుగు సినిమాలో అట్లాంటి మూవీస్ ఏవి నేను చూడలేదు అంత కైండ్ ఆఫ్ హాలీవుడ్ రేంజ్లో. బట్ దిస్ ఈజ్ మోర్ సంథింగ్ దట్ అనిపించింది నాకైతే, మోర్ దెన్ దట్ అనిపించింది. సో ఇది కూడా చాలా బాగా ఉండబోతుంది. విజువల్లీ నాకు చాలా అంటే చాలా బాగా ఇంప్రూవ్ చేసింది. ముఖ్యంగా బ్యాడ్ సీక్వెన్సెస్, అదే మన గబ్బిలం అంత కడుపులో నుంచి వెళ్ళి వెళ్తే ఎట్లా నోటకెళ్ళి వెళ్ళి పోతుంది. ఒక నిల్చొని ఉంటాడు, ఇటు చూసే లోపే ఈ కన్ను నుంచి వెళ్ళి ఇంకా తలకాయ నుంచి వెళ్తుంది. అది మాత్రం టెరిఫిక్ అనిపించింది నాకైతే. సో కొంతమంది చెప్తున్నారు ఏంటంటే ఈ మూవీ క్లైమాక్స్ ఇండియన్ సినిమాలో గ్రేటెస్ట్ క్లైమాక్స్ అవుతుంది అని చెప్పేసి చెప్తున్నారు అనమాట. డెఫినెట్గా ఆయన అయితే హిట్ కొట్టడం అయితే జరగాలన్నమాట. సో లాస్ట్ టైం తండేల్ ఫ్లాప్ అయింది, బట్ చాలా బాగుంటుంది నాకు మూవీ, చాలా ఇష్టం. సో సో ఇలా లాస్ట్ నేను ఏది అనుకుంటానంటే ఆయన హిట్ అయితే బంగారాజు అనుకుంటున్నా. 2022 దాదాపు 4 సంవత్సరాలు అవుతుంది.
ఖచ్చితంగా మళ్ళీ హిట్ కొట్టాలి. నాగ చైతన్య గారి మూవీస్ బాగుంటాయి, ఆయన యాక్టింగ్ బాగుంటుంది. సో ఈ మూవీ డెఫినెట్గా ఆడాలని కోరుకుంటున్నా. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా వీడియో అయితే. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.